భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం నవావతారాల గురించి తెలుసుకుందాం కదా. ఇవాళ హనుమద్ వ్రతం గురించి తెలుసుకుందాం. హనుమద్ వ్రతం, హనుమదుపాసన ప్రక్రియలలో హనుమద్ వ్రతం ముఖ్యమైనది. దీనికి ముఖ్య సమయం దత్త జయంతికి ముందర మార్గశిర శుద్ధ త్రయోదశి. ఈరోజు కుదరకపోతే దీనికి ఇంకా అనేక రోజులు చెప్పారు. దీనిని ఆచరించి ఉత్తమ ఫలితాలను పొందిన వారిలో విభీషణ పుత్రుడైన నీలుడు ముఖ్యుడు. అతనికి శుక్రాచార్యుడు హనుమత్ మంత్రం ఉపదేశించిన సన్నివేశాన్ని మనం పంచముఖ ఆంజనేయ స్వామి అవతార చరిత్రలో చెప్పుకుందాం. ఈ వ్రత ప్రభావం వల్లే అతడు చింతామణి, కామధేనువు, కల్పవృక్షాదులను దేవేంద్రుడి నుంచి సంపాదించుకోగలిగాడని కూడా మనం అక్కడ చెప్పుకొని ఉన్నాం. అలాగే ఈ వ్రతం వల్ల సోమదత్తుడనే మహారాజు ద్వాదశంత్ భుజ ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుని ఒకే ఒక రోజులో ఒంటి చేత్తో లక్షలాది శత్రువులను జయించిన వైనాన్ని మనం ద్వాదశంత్ భుజ ఆంజనేయ స్వామి అవతార చరిత్రలో చెప్పుకొని ఉన్నాం. అక్కడ గర్గమహాముని ఆ వ్రతాన్ని సోమదత్తునకు ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు హనుమద్ వ్రతం ఉపదేశించుట. శుక్రాచార్యుడు, గర్హాచార్యుడు వంటి లోకోత్తర మహర్షులే కాక సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మే ఈ వ్రతాన్ని ధర్మరాజుకు ఉపదేశించాడంటే ఈ వ్రత మహత్యానికి వేరే నిదర్శనం ఏం కావాలి? అది ఎలా జరిగిందంటే, మానవులలో గర్వబీజాలు తొలగిపోవడం చాలా కష్టం. అర్జునుడంతటి ఉత్తమ జీవికి కూడా గర్వబీజాలు ఒకసారి మాడిపోయినా మళ్ళీ మొలకెత్తాయంటే ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంది? కానీ అది అలాగే జరిగింది. అర్జునుడు ధనుర్విద్యా పారంగుడైన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు పాండవులకు తాత్కాలికంగా రాజ్యభాగం ఇచ్చినాక, ధర్మరాజు రాజసూయ యాగం తలపెట్టినాక, దానికోసం అర్జునుడు దిగ్విజయ యాత్రకు వెళ్ళిన సందర్భంలో రామేశ్వర మహాక్షేత్రంలో అర్జునుడికి ఆంజనేయుడికి సమావేశం సంభవించిన సన్నివేశాన్ని మనం పూర్వం ప్రసన్నాంజనేయ చరిత్రలో చెప్పుకొని ఉన్నాం. అప్పుడు ఆంజనేయుడు అర్జునుడికి మొదట శృంగభంగం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి మళ్ళీ మరొకసారి కూర్మ స్వరూపం ధరించి అర్జునుడి పరువు నిలబెట్టాడు. అంతేగాక ఆంజనేయుడు అర్జునుడి జెండాపై నిలిచి ఉండి అతనికి నిత్య రక్షకుడిగా నిలబడే ఏర్పాటు కూడా చేశాడు. ఈ సంఘటనల పరంపర వల్ల అర్జునుడికి తాత్కాలికంగా గర్భోపశమనం కలిగింది. కానీ గర్వబీజాలు పూర్తిగా తొలగిపోలేదు. అవి మళ్ళీ మొలకెత్తే సన్నివేశం రాజసూయ యాగ అనంతర కాలంలో సమకూడి వచ్చింది. వ్యాస భగవానుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రకారంగా ద్రౌపదీదేవి పంచపాండవులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం వంతున భార్యగా ఉండేది. ఒకసారి ద్రౌపది భీముడు వంతులో ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అప్పుడు ద్రౌపది కౌరవ పాండవులలో అంతర్గత ద్వేషాలు పెరిగిపోతున్నాయని, ఇవి ఎప్పటికైనా ముదిరి తమకు ప్రమాదం తెచ్చేటట్టుగా ఉన్నాయని చెప్పుకొని బాధపడింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడను ఓదారుస్తూ ఇలా అన్నాడు: అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. మనకు పుణ్యబలం బాగా ఉంటే ఏ శత్రువు ఏమీ చేయలేడు. పుణ్యబలం పెరగాలంటే ఉత్తమ వ్రతాలు చెయ్యాలి. ఇప్పుడు నీకున్న భర్త వాయుదేవాంశ సంభూతుడు, వాయుపుత్రుడైన హనుమంతుడు మీకు ఆ విధంగా బంధువు. శత్రుపీడ పరిహారం విషయంలో హనుమద్ వ్రతానికి మించిన వ్రతం లేదు. మార్గశిర శుద్ధ త్రయోదశి దగ్గరలో ఉంది. ఆ రోజే ఈ వ్రతం చేయాలి. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఆంజనేయ ఉపాసన చేసి పై మార్గశిరంలో వ్రతోద్యాపన చేసుకుంటే ఎంతమంది శత్రువులు కలిసినా మనల్ని ఏమీ చెయ్యలేరు. కనుక నువ్వు ఆ వ్రతం చెయ్యి. శ్రీకృష్ణుడు ఆ విధంగా ఉపదేశించి ద్రౌపదీ భీముల్ని పీటల మీద కూర్చోబెట్టి దగ్గరుండి హనుమద్ వ్రతం చేయించాడు. ఆ వ్రతంలో భాగంగా 13 ముడులు గల ఆంజనేయ తోరానికి పూజ చేసి ద్రౌపదీదేవి తన మెడలో కట్టుకుంది. రాజకార్యాల మీద అర్జునుడు ఎక్కడికో వెళ్ళి ఉండటం వల్ల ఈ వ్రతం సంగతి అతనికి తెలియదు. అర్జునుడికి మళ్ళీ గర్వం. ఆ తర్వాత కొద్ది కాలానికి ద్రౌపది అర్జునుడి వంతులోకి వచ్చింది. అర్జునుడు ద్రౌపది మెడలో తాడు చూసి ఇదేమిటని అడిగాడు. ద్రౌపదీదేవి హనుమద్ వ్రత కథంతా చెప్పింది. పై మార్గశిరంలో వ్రతోద్యాపన చేసుకున్నాక ఈ తోరం తీసేస్తానండి అంది. అర్జునుడు కసుబుసులాడాడు. ఆంజనేయుడంటే మన జెండాకు కాపలా కాసి పరిచారకుడాయే. మనకంటే వృద్ధుడైనంత మాత్రాన అతన్ని దేవతగా చేసి పూజించడం ఏం బాగుంది అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఈ వ్రతం ఉపదేశించాడు కదండి అని అడిగింది ద్రౌపదీదేవి. మా బావ చేసేవన్నీ చమత్కారాలే.
మా భీముణ్ణి నిన్ను ఆట పట్టించటం కోసం మీ చేత పారిచారిక పూజ చేయించాడు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఆ తాడు తొలగించు అన్నాడు అర్జునుడు. అది మహారాజు కుటుంబం, వాళ్ళు అలగాజనంలాగా పోట్లాడుకోరు. తన భర్తకు ఇష్టం లేదని తెలిసేసరికి ద్రౌపదీదేవి ఇక వాదం పెంచలేదు. ఆంజనేయుడికి మనస్సులో నమస్కారం పెట్టుకుని తోరం తీసేసింది. ఇది గమనిస్తున్న ఆంజనేయుడు, ఒరే తమ్ముడు, నీవింకా చాలా పాఠాలు నేర్చుకోవాలిరా అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఏవేవో సంఘటనలు జరిగిపోయి పాండవులు 13 ఏళ్ల వనవాసం చేయవలసి వచ్చింది. ఆ వనవాస సమయంలో వీరిని వ్యాస భగవానుడు 1000 కళ్ళతో కనిపెట్టుకొని క్షణక్షణం మార్గదర్శనం చేస్తూ ఉండేవాడు. అర్జునుడు చేసిన ఆంజనేయ ధిక్కార పాప ప్రక్షాళనను కూడా మనస్సులో పెట్టుకునే ఆయన అర్జునుడి చేత ఘోర తపస్సు చేయించి పరమ పవిత్రమైన పాశుపతాస్త్రం అతనికే దక్కేలాగా చేశాడు. అది దక్కిన తర్వాత ఒక రోజున ఆయన ధర్మరాజు దగ్గరికి వచ్చి అసలు రహస్యం బయటపెట్టాడు. ధర్మరాజా, శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఈ కష్టాలు లేకుండా చెయ్యాలని ఆలోచించి ద్రౌపది చేత హనుమద్వ్రతం మొదలు పెట్టించాడు. కానీ పరాక్రమహంకారం చేత అర్జునుడు ఆ వ్రతానికి మధ్యలోని భంగం చేశాడు. 13 ముడుల ఆంజనేయ తోరాన్ని పనిగట్టుకుని తెంపించిన పాపానికి ఇప్పుడు 13 ఏళ్ల వనవాసం చేయవలసి వచ్చింది. అయిందేదో అయ్యింది, ఇక పరిహారం గురించి ఆలోచించు. ఇప్పుడు ద్రౌపది నీ వంతులో ఉంది. నువ్వు హనుమద్వ్రతం చెయ్యి. నువ్వు చేస్తే నీ తమ్ముళ్ళు 4 నీ వెనకాల కూర్చుంటారు, బుద్ధిగా వ్రతం చేస్తారు. పై సంవత్సరానికి భీముడు వంతు వస్తుంది. అతను కూడా శ్రద్ధగానే వ్రతం చేస్తాడు. అతని వెనకాల 3 తమ్ముళ్ళు శ్రద్ధగా కూర్చుంటారు కనుక వ్రతం నిర్విఘ్నంగా పరిసమాప్తమవుతుంది. కనుక ధర్మరాజా, నువ్వు శాస్త్రోక్తంగా హనుమద్వ్రతం ప్రారంభించి శాస్త్రోక్తంగా పరిపూర్తి చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పం కూడా కలిసి వచ్చి హనుమంతుడి అనుగ్రహంతో శత్రువులందరినీ జయించగలుగుతావు. ధర్మరాజా, మీ తమ్ముడు అర్జునుడు ఆంజనేయుడు నా పారిచారికుడు కదా అనుకుంటున్నాడు. కానీ దివ్య రహస్యం ఏమిటంటే శ్రీరామచంద్ర ప్రభువు అలా అనుకోలేదు. హనుమంతుడు నా బంటు అనుకోలేదు. హనుమంతుడు అంటే త్రిమూర్తి స్వరూపుడని గుర్తించి ఆయనే స్వయంగా హనుమద్వ్రతం చేశాడు. తను చేయటమే కాదు, సుగ్రీవుడి చేత విభీషణుడి చేత చేయించాడు. నువ్వు మీ తమ్ముడు రాముడి కంటే గొప్పవాళ్ళు కాదు కదా, కనుక నిస్సందేహంగా నువ్వు ఈ వ్రతం చేయవచ్చు. ఈ మాటలను వ్యాసుడు ధర్మరాజుకే చెప్తున్నా పక్కనే ఉన్న అర్జునుడు కూడా విని తప్పు తెలుసుకొని వ్యాసుడి పాదాలకు నమస్కరించాడు. ఆ మన్నాడు వ్యాసుడి సమక్షంలో పాండవులందరూ కలిసి శ్రద్ధాభక్తులతో హనుమద్వ్రతం చేశారు. పంచపాండవులు హనుమంతుడిని ఇలా స్తుతించారు. ఆంజనేయ ఆంజనేయ పాలయ, ధర్మగేయ ధర్మనేయ పాలయ, ధర్మమూలమైన శివుని రూపమీవు, ధర్మమూర్తి రామచంద్రు బంటు నీవు, ధర్మమన్న ఊపిరైన ధర్మి నీవు, ధర్మగతుల మమ్ముగాజు దొరవు నీవు, ధర్మసారమైన కృష్ణుడంట ఉండియు, పెద్దలైన వారి బోధ పొందుచుండియు, అప్పుడప్పుడు దారిజారు మమ్ము కావుమా, సచిదానంద శిఖరాలకు మమ్ము చేర్చుమా. ఆ హనుమద్వ్రత బలంతోనే వాళ్ళు అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఇలాంటి హనుమద్వ్రతాన్ని ఆచరించేందుకు కొన్ని విశేష పర్వదినాలను విశేషంగా చెప్పినా కష్టం కలిగినప్పుడు హృదయంలో సంకల్పం పట్టినప్పుడు ఏ రోజు పడితే ఆ రోజు చేయవచ్చు, సందేహం లేదు. ఏ వర్ణం వారైనా చేసుకోవచ్చు. హనుమద్వ్రతానికి ముఖ్యమైన తిథులు: 1 మార్గశిర శుద్ధ త్రయోదశి, 2 వైశాఖ బహుళ దశమి, 3 వైశాఖ అమావాస్య, 4 మాఘ ఫాల్గుణ చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో మొదటి శనివారాలు, 5 ఈ మాసాలలో శుక్లపక్షాలలో ఏదైనా శుభదినం. ఈ మాసాల్లో మృగశిర నక్షత్రం, శ్రావణ శుద్ధ పౌర్ణిమ, కార్తీక శుద్ధ ద్వాదశి. ఈ వ్రతానికి అరటి తోట ఎక్కువ ప్రశస్తం. పంపానదీ తీరం ఇంకా ప్రశస్తం. ఈ నది ఇప్పుడు కనిపించడం లేదు. అందువల్ల పంపానదిని ఆవాహన చేసి వ్రతాంగంగా పంపానది పూజ చేసుకోవడం మంచిది. కొందరు భక్తుల కథలు: ఆంజనేయోపాసనకు అందరూ అర్హులే అనే విషయం బోయవాడైన గారుడి కథలోనే మనకు తెలిసింది. నిజానికి హనుమత్ కృపను చూరగొన్న వారిలో బ్రాహ్మణోత్తములు ఉన్నారు, పడుగు జాతి వారు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. వారిలో కొందరి కథలు తెలుసుకుంటే మనం ఆంజనేయ కృపకై ఏ ఏ రీతిలుగా కృషి చేయవచ్చో మనకు తెలుస్తుంది. కనుక అలాంటి భక్తుల చరిత్రలను మనం తెలుసుకుందాం. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.